హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రెండు అదిరిపోయే శుభవార్తలు రావడం జరిగింది. అంటే రైతులకు డబుల్ ధమాకా అన్నమాట. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయగానే ఊరుకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఉపయోగపడే ఒక చాలా ముఖ్యమైన అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చాను. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా 1 ఎకరం కలిగిన రైతుకు సంవత్సరానికి మొత్తం 12,000 రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇచ్చింది. సో ఎకరానికి 6,000 రూపాయలు యాసంగి సీజన్లో, ఎకరానికి మరో 6,000 రూపాయలు ఇస్తూ మొత్తం సంవత్సరానికి 12,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. సో ఇప్పటికే మనకు వానాకాలానికి సంబంధించిన రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేసింది. కేవలం 9 రోజుల్లోనే దాదాపు 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు తాజాగా యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా డబ్బులపై కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మొదట కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చి కొంతమందికి ఇవ్వాలనుకున్న రైతుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం నిర్ణయం మార్చుకొని గతంలో ఇచ్చినట్లే అర్హులైన రైతులందరికీ యాసంగి రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు విడుదల చేయగా, యాసంగి రైతు భరోసా డబ్బులను కూడా కేవలం వారం రోజుల్లోనే అంటే డిసెంబర్ 30 తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం వస్తుంది. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుంది. 3 విడతలుగా ఒక్కొక్కసారి 2,000 రూపాయల చొప్పున ఈ డబ్బులు అయితే వస్తాయి. సో ఇప్పటి వరకు పీఎం కిసాన్ కింద 21 విడతలు పూర్తయ్యాయి. ఇప్పుడు 22వ విడతకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విడత డబ్బులు జనవరి నెల మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే ఒక సీజన్లో రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు కలిపి ఒక్క రైతుకి ఎకరానికి మొత్తం 8,000 రూపాయలు అయితే వస్తాయి. అంటే ఒకేసారి వస్తాయన్నమాట. సో ఇలా లెక్క వేసుకుంటే మనకు సంవత్సరానికి రైతు భరోసా పథకం కింద 12,000, పీఎం కిసాన్ 6,000 కలిపి మొత్తం సంవత్సరానికి 18,000 రూపాయలు 1 ఎకరం కలిగిన రైతుకు అందుతాయి. సో పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే తప్పనిసరిగా మీరు ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయి ఉండాలి. ఈ కేవైసీని 3 విధాలుగా చేసుకోవచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా, పీఎం కిసాన్ మొబైల్ యాప్లో ఫేస్ అథెంటిఫికేషన్ ద్వారా, లేదా మీ సేవలో మీరు సిఎస్సి సెంటర్కు వెళ్ళి ఆధార్ ఫోన్ నెంబర్తో చేయించుకోవచ్చు. ఇంకా ఎవరైనా పీఎం కిసాన్కు అప్లై చేయకపోతే పట్టాదార్ పాస్బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్తో వెంటనే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్లో దరఖాస్తు చేసుకోండి. అర్హత ఉంటే మీ పేరు జాబితాలో చేరి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వస్తాయి. అలాగే రైతు భరోసా విషయానికి వస్తే కొత్తగా అర్హులైన రైతులు కూడా అప్లై చేసి ఈకేవైసీ పూర్తి చేసుకుంటే యాసంగి రైతు భరోసా డబ్బులు కూడా మీ ఖాతాల్లోకి జమ అవుతాయి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు భారీ ఆర్థిక సహాయం అందిస్తుంది. సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.